ఇప్పుడు శివాజీ అన్న బిగ్ బాస్ హౌస్లో ఒక మాట అన్నారు, అదే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే నేను పీక పెట్టి తొక్కేస్తాను అది ఇది అని. నిజంగానే తొక్కేస్తారా అండి అని అన్నారు. సో నేను కూడా ఎక్కిస్తామా, బెదిరిస్తాం, సింపుల్ ఆన్సర్. అక్కడ యాక్సెప్ట్ చేశారు, ఈ ఆన్సర్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అంటే నేను అనేది ఏంటంటే కల్ప్రిట్స్, అక్కడ ఉన్న కల్ప్రిట్స్ చూస్తాం కదా, మనం ఎవడు కొడుతున్నాడు ఎవడు ఎట్లున్నాడు ఆ పొజిషన్ చూసి మనం దూసుకెళ్ళిపోతాం అట్లా. ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియాలో వేసుకొని దాన్ని మళ్ళీ ఏదో హైలైట్ చేసేసి చేయకండి. ఇక చాలు, ఇక సోషల్ మీడియాలో నేను కనబడ్డది ఇక ఆ ఇష్యూ గురించి. ఆల్రెడీ నువ్వు అన్న మాట ట్రోల్ చేస్తున్నారన్న, అదే కదా, ఏమన్నా కూడా ట్రోల్ చేసేస్తున్నారు. కానీ ఏం చేస్తాం, అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం. ఇక్కడ బిగ్ బాస్ గురించి ఎవ్వరు మాట్లాడకండి ఇక జాలీగా. ఎందుకంటే నేనేం మాట్లాడినా కూడా పబ్లిక్నే అన్నట్టుగా అనిపిస్తుంది ప్రతిదీ. సో నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నా లైవ్లో, ఇప్పటికి కూడా అదే చెప్తా. లైవ్లో ఏదైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానో పూర్తిగా కరెక్ట్గా వినండి. నెగిటివ్ కామెంట్ చేస్తారు ఎవరున్నారో వాళ్ళందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏమనకముందే కింద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అదే మన జోలికి మన ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అనేది నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన, నేను అంతే అది. సో అదే కానీ ఇంకేం లేదు. సో మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని పబ్లిక్లో అన్నాడు, పబ్లిక్ నల్లే. నేను ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళని అట్లా చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అన్న, అయిపోయింది. వాళ్ళ గురించి అన్న తప్ప పబ్లిక్నో లేకపోతే కంటెస్టెంట్స్నో ఎవరిని ఏమనలేదు, ఎవరిని కించపరిచినట్టుగా మాట్లాడలేదు. అయిపోయింది, ఇంకా వదిలేసంట, టాపిక్ అయిపోయింది. దాన్ని కేజీఎఫ్ లెవెల్లో మ్యూజిక్ వేసి అక్కడిక్కడ వేస్తున్నారు, అది ఓకే. ఎందుకంటే నేను నిజంగానే అట్లనే చేస్తాను, నేను ఇప్పటికి కూడా అదే చెప్తాను, దాని మీద స్టాండ్ అయి ఉంటాను నేను. పెట్టేసండి. ఇప్పుడు లెట్స్ కమ్స్ టు బుట్కడ్ బాలరాజు. ఎందుకంటే మన సినిమా నాకు ఎందుకంటే బేసికల్లీ ఇందులో దూరాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలు చేసుకుంటూ నా పని నేను చూసుకుంటూ ఏదో సెటిల్ అయిపోయినా, ఏదో ఎంతో కొంత సెటిల్ అయిపోయినా లైఫ్లో, మీ అందరి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల ఈ స్థాయికి వచ్చిన. సో నేను ఒకటే కోరుకుంటున్నా, నా సినిమాలు చేసేటప్పుడు నాకేందంటే నాకేదన్నా నా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి కూడా తిట్టిండనమాట, నీకు అదంతా, నువ్వు లేనిపోయిన దాంట్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకు అవసరమా అది ఇది అని చెప్పేసి అన్నారు. బేసికల్లీ నేను అసలు యాక్చువల్ రియాక్ట్ అయ్యేటోని కాదు. కానీ అక్కడ మ్యాటర్ ఏమైందంటే నన్ను రిపోర్టర్ అడిగితే దానికి నేను ఆన్సర్ ఇచ్చిన. నేనైతే ఇట్లా ఉండేటోని, నేనైతే ఇట్లా చేసేటోని అని చెప్పి నేను ఆన్సర్ ఇచ్చిన, అంతే. సో ఇంకేం లేదు, మీరు ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ డెఫినెట్లీ నేను ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉంటా, నేను అట్లనే చేస్తా. కుమార్ సలార్ టికెట్స్ కావాలి, మీరు వెళ్తున్నారా బ్రో? నాకే దొరకలే టికెట్లు బ్రో, నాకు ఒక 2 టికెట్స్. శివ గారు మీరు ఇప్పుడు హైలైట్లో ఉన్నారండి, మీరు చాలా ట్రెండింగ్లో ఉన్నారు శివ గారు, యాంకర్ శివ గారు. మీకు టికెట్లు దొరకడం పెద్ద విషయం కాదు. అండ్ యాంకర్ ధనుష్ అన్న కూడా అసలు ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఆయన కూడా అసలు మీరిద్దరు టాప్ 1 టాప్ 2 ర్యాంక్లో ఉన్నారు అసలు మొత్తం సోషల్ మీడియాలో. ఏంది సలార్ మూవీ తీసుకెళ్ళమంటున్నారు, నాకేం సంబంధం బాబు, నాకే టికెట్లు లేవు. యాంకర్ శివ కొంచెం మా సినిమాని ప్రమోట్ చేయండి, కొంచెం మీ ఛానల్లో కొంచెం బూట్కడ్ బాలరాజు అనే సినిమాని ఏదన్నా మీ యూట్యూబ్ ద్వారా మీరు మాట్లాడి కొంచెం సినిమా గురించి మాట్లాడండి. సో మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా, కిడ్నీ పూర్తిగా, లివర్ పూర్తిగా అండ్ లంగ్స్ పూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ హోప్ సోహెల్ గారిని ఇంకా ఎవ్వరు మర్చిపోలేదు అనుకుంటా. సో సోహెల్ గారు బుట్కడ్ బాలరాజు అనే సినిమా తీసిండు, మళ్ళీ చెప్తున్నాడు సినిమా చూడుర్రి.